తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 2,676 కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. పలు కేంద్రాల్లో విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరగనున్నాయి. అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 2,676 కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. పలు కేంద్రాల్లో విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా విశాల్ అందిస్తారు. విశాల్, అధికారులు అయితే పలు కేంద్రాల్లో విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ కూడా ఫ్లెక్సీలు వెలిసినట్టుగా తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? రైట్ లావణ్య, తెలంగాణ 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా పరీక్షలు ప్రారంభమైనట్టు కూడా ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఇక విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ కి చేరుకోవడంలో, అదేవిధంగా కొన్ని సెంటర్ల దగ్గర ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ 10వ తరగతి పరీక్షలు అంటే బోర్డు ఎగ్జామ్ ని మొదటిసారి తరగతి గది దాటి బయటికి వెళ్లి విద్యార్థులు రాస్తుండడంతో విద్యార్థులకి ఒక ప్రోత్సాహకంగా ఉండాలి, వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ చేసినట్టుగా ఉండాలని ప్రభుత్వం తరఫు నుంచి, అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ కొన్ని చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అది కొంత విద్యార్థులని ప్రోత్సహించే విధంగా ఉండాలని కూడా అందులో భాగంగానే ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రారంభమైన ఈ 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కూడా జరగనున్నాయి. మొత్తం 4 రోజుల పాటు ఈ పరీక్షలు జరిగితే ప్రతి పరీక్షకు 3 నుంచి 4 రోజుల గ్యాప్ వచ్చే విధంగా కూడా అధికారులు టైం టేబుల్ షెడ్యూల్ ని రూపొందించారు. ఇక ఈరోజు మొదటి పరీక్షకు విద్యార్థులు అందరూ కూడా దాదాపు 90% పైగా విద్యార్థులు ఈరోజు అటెండ్ అయినట్టుగా కూడా ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు ఎగ్జామ్ తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటిస్తుంది. లావణ్య, విశాల్, 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు అంటే అనుమతిస్తామని కూడా ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అయితే విద్యార్థులు ఎలా ఫీల్ అవుతున్నారు దీనికి సంబంధించి? రైట్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పెద్దగా ట్రాఫిక్ జామ్ ఇలాంటివన్నీ ఉండవు కాబట్టి అక్కడ టైంకి వెళ్ళకపోవడం అనేది కొంత తక్కువగా కేసులు నమోదవుతాయి. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి. అదేవిధంగా ట్రాఫిక్ జామ్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో ఎక్కువ రద్దీగా ఉంటుంది. ఉదయం సమయంలో కొంత జామ్ ఉంటుంది కాబట్టి గంట ముందే ఎగ్జామ్ సెంటర్ చేరుకోవాలని అధికారులు సూచించారు. స్కూల్ ఎడ్యుకేషన్ సూచించినట్టుగానే విద్యార్థులకు దాదాపు 90% పైగానే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ కి ముందుగానే 9:30 గంట ముందే చేరుకున్నారు. కొన్ని చోట్ల ఎక్కడైనా ఒక 9:30 వరకు చేరుకోలేని విద్యార్థులకు 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా ఎగ్జామ్ సెంటర్ లోపలికి ఎగ్జామ్ సెంటర్ సంబంధించిన నిర్వాహకులు అనుమతించాలి. ఇక ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా లేట్ గా అయినట్టు ఎగ్జామ్ సెంటర్ కి చేరుకోకపోవడం, ఎగ్జామ్ సెంటర్ నుంచి వెనుదిరిగినట్టుగా కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఇక విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఎగ్జామ్ సెంటర్ కి చేరుకుని వాళ్ళకి కొంత అక్కడ గందరగోళ పరిస్థితులు కానీ ట్రాన్స్పోర్టేషన్ లో ఇబ్బంది లేకుండా ఉండేందుకు విద్యార్థులని నేరుగా తమ తల్లిదండ్రులే ఎగ్జామ్ సెంటర్ తీసుకొచ్చి ఎగ్జామ్ అయిపోయి
అయిపోయేంత వరకు కూడా అక్కడే కొంతమంది పేరెంట్స్ అక్కడే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అయితే లేట్ గా అంటే ఆలస్యం అయ్యి ఎగ్జామ్ కి రాయలేకపోయిన విద్యార్థుల అలాంటి పరిస్థితులకు ఇప్పటివరకు ఎక్కడ కూడా సమాచారం రాలేదు. అయితే దీనికి సంబంధించి కూడా అధికారికంగా ఎవరైనా లేట్ గా వస్తారా, ఎంతమంది ఎగ్జామ్ రాయలేదు, ఇవన్నీ కూడా వివరాలని 12 గంటల 30 నిమిషాల తర్వాత అంటే 2 గంటల 3 గంటలకి పోలీస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారికంగా ఒక వివరాలను కూడా మీడియాకి ఇస్తారు. రైట్, థ్యాంక్ యూ విశాల్.